తెలంగాణ గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ భవన్లో జెండా ఆవిష్కరించిన కేటీఆర్ గవర్నర్ తీరుపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీగా కోదండరాం నియామకాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం కోసం దాసోజు శ్రవణ్ పోరాడారని గుర్తు చేశారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎలా ఆమోదిస్తారంటూ ప్రశ్నించారు. ఆనాడు కనిపించని రాజకీయ నేపథ్యంలో ఈ రోజు ఎందుకు కనిపించలేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి చేష్టలపై సెటర్లు వేశారు. ముందు 420 హామీలు అమలు పరచాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రాజ్యాంగ పరంగా హెడ్ ఆఫ్ ద స్టేట్ గా ఉండేది మన రాష్ట్రానికి గవర్నర్ గారు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటారు వారిని. మరి ఈరోజు రాజ్యాంగబద్దమైన గవర్నర్ పదవిలో ఉన్న ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. ఒక 4 నెలల కిందట అనుకుంటాను, ఆనాడు అప్పటి కేబినెట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు క్రియాశీలంగా పనిచేసిన గౌరవనీయులు మా ఉద్యమ సహచరుడు సోదరుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారిని మరి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వారితో పాటు మరి షెడ్యూల్డ్ ట్రైబ్గా ఉన్న ఎరుకల సామాజిక వర్గం, ఎందుకంటే జనరల్గా అవకాశాలు రావు కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న మరొక సోదరుడు సత్యనారాయణ గారు, ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ ఆనాడు కేసీఆర్ గారి కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఈ గవర్నర్ గారు రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఆనాడు శ్రవణ్ గారిని అదేవిధంగా సత్యనారాయణ గారిని నామినేట్ చేస్తే కేబినెట్ నామినేట్ చేస్తే తిరస్కరించడం జరిగింది. మరి ఈరోజు వార్తలు వస్తున్నాయి, నిజమా కాదా గవర్నర్ ఆఫీస్ ధృవీకరించాలి, చీఫ్ సెక్రటరీ చెప్పాలి. వార్తలు వస్తున్నాయి, కోదండరాం గారికి మరొక ఆయనకు గవర్నర్ గారికి ఒక లెటర్ రాగానే ఆగమేఘాల మీద క్షణాల్లో సంతకం పెట్టి ఆమోదించినారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శ్రవణ్ గారికి సత్యనారాయణ గారికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు రాజకీయపరమైన సంబంధాలున్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాం గారిని ఏ రకంగా ఆమోదించారో చెప్పవలసిన బాధ్యత ఉంది. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్నారు. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడు చెప్పినారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం, ఈ రకమైన ఒక వెకిలి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉన్నది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటా ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. అందుకే వాళ్ళు చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు. మీకు అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది, మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టిపోసుకోవడం ఎందుకు? శాతనైతే మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి, శాతనైతే సేవ ఉంటే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. రాజ్యాంగ పరంగా హెడ్ ఆఫ్ ద స్టేట్ గా ఉండేది మన రాష్ట్రానికి గవర్నర్ గారు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటారు వారిని.